హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. గ్రూప్ 1 మెయిన్స్ అక్రమాలపై ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి హైకోర్టు ఇక్కడ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలో ఇక్కడ ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ స్వతంత్ర కమిటీ చైర్మన్గా జస్టిస్ కేజీ శంకర్ నియామకంతో పాటు సభ్యులు బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఇక్కడ గంటా రామారావు, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నియమించడం జరిగిందండి. సో ఈ యొక్క మెయిన్స్ పైన అక్రమాలు జరిగాయనేసి మరి అది నిజ నిర్ధారణ కోసము ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే మరి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరిస్థితి ఏంటిది? సేమ్ ఈ విషయం పైన హైకోర్టులో అభ్యర్థులు కూడా ఆశ్రయించడం జరిగింది. డివిజనల్ బెంచ్ కూడా మరి డిసెంబర్ 22 తారీఖు నుంచి 2 రోజులు వింటామనేసి కూడా చెప్పడం జరిగింది కదా. మరి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి వివాదంపై ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ వివాదం, ఎస్పెషల్లీ తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి, అదేవిధంగా 2 హాల్ టికెట్స్ వేరువేరుగా ఇవ్వడము అనేసి, సో నెక్స్ట్ వచ్చేసి మరి ఈక్వల్ నెంబర్స్ 1 by 1 వాళ్ళే సెలెక్ట్ అవ్వడం అనేసి, ఒకే సెంటర్లో చాలామంది సెలెక్ట్ అవ్వడం అనేసి, ఇవన్నీ కూడా అభ్యర్థులు వినిపించారు. సింగిల్ బెంచ్ మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ కండక్ట్ చేయమనేసి కూడా చెప్పడం జరిగింది కదా. సో ఇవన్నీ విషయాలు మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి మెయిన్స్ పైన మళ్ళీ ఒక కమిటీ అయితే వేయడం జరిగింది కదా. మరి టీజీపీఎస్సీ సేమ్ మరి హైకోర్టు ఇట్లాగే విధిస్తే బాగుంటుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు. మరి ఈ కమిటీ వల్ల నిజ నిర్ధారణ తేలే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే దాదాపుగా 13 నుంచి 14 సంవత్సరాల తర్వాత మరి వచ్చినటువంటి ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ దాదాపుగా భారీ స్థాయిలో ఆయన దాదాపుగా 563 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఈ యొక్క భారీ నోటిఫికేషన్స్ విషయంలో మాత్రం ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అంటే హైకోర్టు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపైన ఇప్పుడు విద్యార్థులు వెయ్యి కళ్ళతో చూడడం జరుగుతుందండి. సో గతంలో కూడా మరి సింగిల్ బెంచ్ తీర్పు మరి దీంట్లో అవకతవకలు జరిగాయనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం దాన్ని సవాల్ చేసి డివిజనల్ బెంచ్కి వెళ్ళింది. ఇప్పుడు డివిజనల్ బెంచ్ మరి డిసెంబర్ 22, 23, 24 తర్వాత మరి వరుసగా 3 రోజులు వింటారనేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుందన్న దానిపై సో విద్యార్థులు ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. చాలామంది నిష్ణాతులు ఏం చెప్తున్నారంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన సమగ్ర విచారణ చర్యలు జరపాలి, ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనేసి కొంతమంది హైకోర్టులో ఆశ్రయించారు కదా. సో మరి దీనిపైన నిజ నిర్ధారణ ఎంత, మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి నిజంగా దీనికి సంబంధించినటువంటి వివాదం జరిగిందా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అక్రమాలు జరిగినాయా, మరి ఒకే సెంటర్లో అంతమంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడంపై ఏంటిది, మరి కొంతమంది ఇలా కొన్ని డౌట్స్తో అనుమానాలతో ఉండడం జరిగింది కదా. సో దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కూడా మరి ప్రభుత్వం కనుక భావిస్తే ఖచ్చితంగా మాత్రము ఒక నిజాలు అయితే తేలే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఎంతమంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీలో చాలా టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరిస్థితికి సంబంధించినటువంటి విషయం పైన కూడా ఈ యొక్క కోర్టు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి చెప్పండి. సో వాస్తవానికి అయితే ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే మరి ప్రభుత్వము ఎప్పటి నుంచో కూడా చెప్పుకొని వస్తుంది ఏంటిదంటే మేము పారదర్శకంగా నిర్వహించాము, సో ఎలాంటి అక్రమాలు అవినీతి ఏం జరగలేదనేసి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది కదా. కానీ కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న దానిపైన చూస్తున్నారనమాట. సో మొత్తానికైతే మరి గ్రూప్ 1 మెయిన్స్ పైన అక్రమాలపై మరి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క కోర్టు మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందా లేదా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీనికోసం దాదాపుగా 30,000 మంది పైగా నిరుద్యోగులు వెహికల్లతో ఎదురు చూడడం జరుగుతుంది సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి ఏపీపీఎస్ సంబంధించినటువంటి అప్డేట్, టీజీపీఎస్ సంబంధించినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.